ఏపీలో ప్రతిపక్షంగా వైసీపీ ఫెయిల్ అయిందా? ప్రజా సమస్యలపై పోరాటంలో ఫ్యాన్ పార్టీ వెనకబడిందా? భూతద్దం పెట్టి వెతికినా జగన్ కనిపించడం లేదా? కూటమి సర్కార్ డెవలప్మెంట్ ముందు వైసీపీ చినబోతుందా? ప్రతిపక్షానికి పెట్టుబడైన ప్రజా వ్యతిరేకత లాభంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ విఫలమవుతోందా? పుణ్యకాలం గడిచిపోతుంటే వైసీపీ కేడర్లో మొదలైన ఆ అంతర్మదనం దేనికి సంకేతం? తెలుగుదేశం చాణక్యం, జనసేన గ్లామర్, బీజేపీ అండ ఈ ముప్పేట దాడిని తట్టుకుని జగన్ మళ్లీ నిలబడగలరా? లేక కూటమి దూకుడు ముందు వైసీపీ గ్రాఫ్ శాశ్వతంగా పడిపోనుందా? ఏపీ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపులో ఉంది. 2024 ఎన్నికల ప్రభంజనం ముగిసి కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు కావస్తుంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై 2 ఏళ్ల తర్వాత ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత మొదలవ్వటం సహజ రాజకీయ ప్రక్రియ. దీనినే మనం యాంటీ ఇన్కంబెన్సీ అంటాం. ఈ అసంతృప్తిని తన వైపు తిప్పుకొని తిరిగి పుంజుకోవడానికి ప్రతిపక్షానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కానీ ఏపీలో సీన్ రివర్స్ అవుతుంది. అధికార కూటమి తన దూకుడును పెంచుతుంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక త్రిశూలంలా కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలు కలిసి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ ఈ పార్టీకి వెన్నెముక. చంద్రబాబు అనుభవం ప్రభుత్వానికి రక్షణ కవచం. పవన్ కళ్యాణ్ అనే సినీ గ్లామర్ ఇమేజ్, దానికి తోడు ఒక బలమైన సామాజిక వర్గం అండ, యువతలో ఉన్న విపరీతమైన క్రేజ్ కూటమికి కొత్త ఊపిరి పూస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా, రాజకీయంగా కొండంత బలాన్నిస్తుంది. ఈ 3 శక్తులు కలిసి వైసీపీని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఎన్నికల ముందు ఏ స్థాయిలో అయితే విమర్శలు చేశారో అధికారంలోకి వచ్చాక కూడా అదే పదునును కొనసాగిస్తున్నారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2019లో వైఎస్ జగన్ ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. దివంగత వైఎస్ఆర్ వారసుడిగా, దూకుడున్న నాయకుడిగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కానీ 2024 ఓటమి తర్వాత పరిస్థితి తలకిందులైంది. గత 2 ఏళ్లుగా వైసీపీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏమిటంటే అధినేత జగన్ తరచూ జనాల్లోకి రావటం లేదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్లకే పరిమితం అవుతున్నారనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ దానిని వైసీపీ తన వైపు తిప్పుకోలేకపోయింది. ఒక ప్రతిపక్షంగా ప్రజల గొంతు కావడంలో వైసీపీ విఫలమవుతోందా అనే సందేహం రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది. వైసీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఇంకా 40% ఓటు బ్యాంకు ఉంది. కేవలం 11 సీట్లు వచ్చాయని కొట్టిపారేయలేం. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ఇంకా ఇమేజ్ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ అనుకూలతలు ఉన్న వైసీపీ జనంలోకి వెళ్ళలేకపోతుంది.
పార్టీ నేతలు కేవలం మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వేల సంఖ్యలో కనిపించిన నాయకులు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయికి పడిపోయారు. జనంలోకి వెళ్లాలంటే కేవలం పాదయాత్ర మాత్రమే మార్గమని జగన్ భావిస్తున్నారా? యుద్ధం జరుగుతున్నప్పుడు కత్తి పట్టకుండా కేవలం వ్యూహాలకే పరిమితమైతే చెల్లాచెదురవుతుందనేది జగన్ గమనించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న దాడులు మామూలుగా లేవు. గొడ్డలి పార్టీ అని, జగన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. వీటికి దీటైన కౌంటర్లు ఇవ్వడంలో వైసీపీ వెనకబడుతోంది. కూటమి ప్రభుత్వం తన 2 ఏళ్ల పాలనలో ఎంతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నా వైసీపీ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు. కనీసం 2 నుండి 3% ఓటు బ్యాంకు పెరగాల్సిన చోట ఉన్న ఓటు బ్యాంకు కరిగిపోతుందేమో అన్న ఆందోళన పార్టీ సీనియర్లలో మొదలైంది. కూటమి చేస్తున్న విమర్శల ధాటికి పార్టీ క్యాడర్ నీరసించిపోతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. రాజకీయాల్లో పుణ్యకాలం చాలా తక్కువ. ప్రజల అసంతృప్తిని ఏ పార్టీ అయితే ముందుగా గుర్తిస్తుందో ఆ పార్టీయే విజేతగా నిలుస్తుంది. జగన్ తన పంతాను మార్చుకోకపోతే, కేవలం పాదయాత్రపైనే ఆశలు పెట్టుకుంటే రానున్న రోజుల్లో వైసీపీ మనుగడ కష్టమేనని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత కూడా వైసీపీ పుంజుకోలేకపోవటం ఆ పార్టీ వైఫల్యమా లేక కూటమి వ్యూహ చతురతనా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వైసీపీ వెంటనే కార్యాచరణలోకి దిగాలి. మీడియా నుంచి మైదానంలోకి రావాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం నుంచి వైసీపీ కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.